రేయ్ బళ్ళు సైడ్కి పెట్టరా. తెలుసులే పోయా పెద్ద చెప్పు వచ్చాడు. అడగవయ్యా. ఏమయ్యా నెల్సన్ ఉన్నాడా? అదిగో సౌండ్ వినిపిస్తుందిగా. బీసీసీఐ నుంచి వచ్చామని చెప్పు. బీసీసీఐ ఓ లోనా? సరే పిలుస్తానుండండి. అను ఎవరో బ్యాంక్ వాళ్ళు వచ్చారన్నా. బ్యాంక్ వాళ్ళ? చెప్పానులే వస్తున్నాడు, కాసేపు ఉండండి. నెల్సన్ దిలీప్ కుమార్. ఏదైనా రిపేర్ చేయాలా సార్? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు బండిని? ఓ నేను వస్తానని చెప్పిన మెకానిక్ నువ్వేనా? సరే సరే, బండిలో టూల్ బాక్స్ ఉంది, దాన్ని తీసుకొని పని చూడు. బాగు చేసి డబ్బులు తీసుకో, అర్థమైందా? ప్లేయర్స్ ఎప్పుడు వస్తారు? ఏడేగా అయింది, ఇంకా నిద్ర లేచి ఉండరు. ఎప్పుడొస్తే నీకెందుగా? పని చూడవయ్యా, పని చూడు. అనవసరం విషయాలన్నీ అడుగుతున్నాడు. Sorry for delay, sir. నెల్సన్ దిలీప్ కుమార్. Yes, sir, I know, sir. Girls, come soon. अरे जल्दी आओ ना. He is Nelson Dilip Kumar, our new coach, and introduce yourself. ప్లీజ్, నేను మీ అందరి పేర్లు గుర్తుపెట్టుకోలేను. ఓ 15 మంది పేర్లే గుర్తుంటాయి, అది కూడా మీ పర్ఫార్మెన్స్ని బట్టే. ఇవాళ మీరు ఎంత లేట్గా వచ్చారు? 2 hours. ఓ 2 hours. బరీందర్ సింగ్ సార్, మీ బండి రెడీ, మీరు పిచ్ రెడీ చేయండి. ఓకే చలో, ఇవాళకి మీ సెషన్ ఓవర్. మనం ఈవినింగ్ టీ మీట్లో కలుద్దాం. Yeah? Are you sure? Baba, mechanic. Sir, special concern list. మన టీంకి సంబంధించినంత వరకు ఇండివిజువల్గా అందరూ బెస్ట్ ప్లేయర్సే, కానీ ఒక టీమ్గా నాకౌట్ స్టేజ్ వరకు మనం ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోతున్నాం? అలా క్వాలిఫై అవ్వాలంటే అందుకు 3 విషయాలు మనకి చాలా అవసరం. A, B and C. Accelerator, brake, clutch. A ఫర్ అడమెంట్, నేను అస్సలు ఓడిపోకూడదని పట్టుదల ఉండాలి. B ఫర్ బిలీవ్, మన మీద కంటే మన టీం మీదే ఎక్కువ నమ్మకం ఉండాలి. అండ్ C, ఏ నెల్సన్, ఒక నిమిషం. గర్ల్స్, ఇతని మాట వినాల్సిన అవసరం మనకి లేదు. ఇతను జస్ట్ ఒక మెకానిక్, మనం ఇంటర్నేషనల్ ప్లేయర్స్. ఈయన ఇంటర్నేషనల్ ప్లేయరే. ఒక మ్యాచే కదా ఆడాడు, కానీ మేము 70-80 మ్యాచెస్ ఆడాం. బోర్డు నుంచి ఆయన్ని పంపించారు, ఆయన చెప్పిందే మనం వినాలి. ఎక్స్క్యూజ్ మీ, నీకు కావాలంటే నువ్వు వినుకో, మాకు అవసరం లేదు. మనం ఎలా ఆడతామనేదన్నా ఈయనకు తెలుసా? తెలుసుకుందాం. క్యా? రేపు తెలుసుకుందాం ఎవరు ఎలా ఆడతారు. ఎవరు నన్ను మెకానిక్ అనుకుంటున్నారో వాళ్ళంతా ఒక టీం, ఎవరు నన్ను కోచ్ అని ఒప్పుకుంటున్నారో వాళ్ళంతా ఇంకో టీం. ఇఫ్ యూ విన్ ఐ విల్ లిసన్ టు యూ, బట్ అన్ఫార్చునేట్లీ ఇఫ్ వీ విన్. ఏ మెకానిక్, ఎస్ ఇంటర్నేషనల్ ప్లేయర్, గెలిచి అప్పుడు మాట్లాడు. మీరు కోచ్గా ఉండే టీంలో 10 మంది మాత్రమే ఆడటానికి ఒప్పుకున్నారు సార్. ఓకే. గర్ల్స్, క్రికెట్లో సీనియర్ జూనియర్ అండ్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. మీరు మీ న్యాచురల్ గేమ్ని 100% ఆడండి. రెస్పెక్ట్ ది గేమ్, నాట్ ది ప్లేయర్స్. చలో. హే ఇట్రా. చెప్పండి సార్. ముందు ఆపోనెంట్ స్ట్రెంగ్త్ ఏంటో అనలైజ్ చేయాలి, తర్వాతే బౌలింగ్ వేయాలి. తన స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఏంటి? తను కవర్ డ్రైవ్లో చాలా స్ట్రాంగ్. అప్పుడు ఏం చేయాలి? ఎక్స్ట్రా ఫీల్డర్ని కవర్స్లో పెడదామా? తన ఆట ఆడదు, వేరే సైడ్ కొడుతుంది. అప్పుడేం చేద్దాం?
కవర్స్లో ఉన్న ఫీల్డర్ని తీసి గల్లీలో నిలబెట్టు. నువ్వు సేమ్ బాల్ వే, కొంచెం పేస్ ఎక్స్ట్రా. ఓకే ఏ రమ్య గల్లీ మే జాओ ना ఓకే ఓకే ఇప్పుడేం బాల్ వేస్తావు? సార్ బౌన్సర్కి ఫీల్డింగ్ సెట్ చేసాం, మరి బౌన్సరే కదా వేయాలి. బ్యాట్స్మెన్ కూడా అదే ఆలోచిస్తే ఆ? कुड़ी विकेट को उड़ा लो, ये दुश्मन को हरा दो, मुश्किल में ये गिरा दो, डालो रे. Wow, what a ball, yaar. Well done, Kausi. शाबाश शाबाश. That's the way. Well done. Hey, Nelson, focus करो यार मैच में. Hey, girls, come on, cheer up. Girls, come on. కౌసల్య, ఆఫ్ సైడ్ ఆఫ్ సైడ్ ఆఫ్ సైడ్ వెయ్యకు, వెనక్కి వేయి. Come on, Kausalya. వికెట్ తీయడానికి ట్రై చేస్తుంది కౌశిక్. అదో పొడింగి, నువ్వు దానికి బిల్డప్. వాట్? सर आपने तो ऑफ साइड में बॉल डालने के बोला था. బాహర్ జాకే కౌశి సే పూछ లేనా. పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కొచ్చేస్తారు బౌలింగ్ చేస్తామంటూ. దానికి వికెట్లు కూడా పడుతున్నాయి. కర్మ. ये वाला बॉलिंग सीख के आया क्या आपके गांव से? एसी डाल. వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్ గర్ల్స్. अरे रानी, जीवन के खेल खेलो, आंधी से तेज से भागो, जीतिए छीन के ले लो, मारो रे. వెల్ ప్లేడ్ గర్ల్స్. వచ్చిన దగ్గర నుంచి నా కూతుర్ని టార్చర్ చేస్తున్నావట. బోర్డు నుంచి కంప్లైంట్ వచ్చింది. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? సార్, గుడ్ టు సీ యూ మ్యాన్. మై ప్లెజర్ సార్. బోర్డులో చెప్పారు, అందుకే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. సెకండ్ ఇన్నింగ్స్ టార్గెట్ చేసి వచ్చినట్టున్నావు. హాయ్ డాడ్. ఓడిపోయావా? ఓకే గర్ల్స్, నా కూతురు ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది మీరు వచ్చి మా టీంకి ఒక మోటివేషన్ స్పీచ్ ఇమ్మని. కానీ ఇప్పుడు మీకు ఆ అవసరమే లేదు. ఎందుకంటే అంతకన్నా పెద్ద ఇన్స్పిరేషన్, మోటివేషన్ మీ ఎదురుగానే ఉన్నాడు. 2004లో నేను నేషనల్ సెలెక్టర్గా ఉన్నప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాడే ఈ నెల్సన్. అప్పుడు మెన్స్ క్రికెట్ టీంకి దొరికిన ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఈ నెల్సన్ దిలీప్ కుమార్. ఆ మ్యాచ్లో ఇండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆఫ్టర్ 10 overs స్కోర్ ఎంతో తెలుసా? 35 for 5. నెల్సన్ ఆ మ్యాచ్లో సెంచరీ స్కోర్ చేశాడు. 123 నాట్అవుట్. ఇండియా మ్యాచ్ గెలిచింది. ప్యానెల్ మెంబర్స్ అందరూ కలిసి నెల్సనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అనౌన్స్ చేశారు కూడా. కానీ నెల్సన్ మా అందరినీ సర్ప్రైజ్ చేశాడు. షాకింగ్గా తన రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. అప్పటిదాకా నాకు తెలిసింది ఒక బాల్ ఒక మ్యాచ్ను మారుస్తుందని.
కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక బాల్ ఒక లైఫ్నే మార్చేస్తుందని. ఆ మ్యాచ్లో జరిగిన ఒక ప్రమాదంలో నెల్సన్ తన ఎడం కంటి చూపుని కోల్పోయాడు. దట్ వన్ బాల్ కాస్టెడ్ హిమ్ హిస్ ఎంటైర్ కెరియర్. తన స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే కుంగిపోయేవారు. తలరా తనుకుని కలల్ని దూరం చేసుకుని క్రికెటే వద్దనుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఇతను నెల్సన్ కదా, నేను సెలెక్ట్ చేసిన టాలెంటెడ్ ప్లేయర్ కదా, అందుకే తిరిగి వచ్చేసాడు. అతని కలల్ని చేస్ చేసుకుంటూ మళ్ళీ గెలవడానికి. మీరు మీ కలల్ని చేస్ చేయండి. గుర్తుంచుకోండి, ఇప్పుడు సాధించలేకపోతే ఇంకెప్పటికీ సాధించలేరు. మీ కలల్ని మీరే సాధించుకోవాలి కానీ ఇంకెవరూ సాధించి పెట్టరు. మీరు తప్ప ఇంకెవరూ సాధించలేరు. ఓకే, ఆల్ ద బెస్ట్ నెల్సన్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్.